యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అబ్బా, నేనేం మాట్లాడినా అందులోంచి కొత్త అర్థాలు తీసుకునే నైపుణ్యం నీకుంది. నీకు అర్థం కాని విధంగా మాట్లాడే సామర్థ్యం నాకు లేదు. కానీ ఎందుకు నీ కోపాన్ని ఆ పచ్చని చెట్ల మీద చూపిస్తున్నావు? కోపం గాక ఏంటండి? అసలు ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరుగుతుందో చూశారు కదా. తప్పు చేసి జైలు పాలైన వాణ్ణి మళ్ళీ ఇంట్లోకి రానిస్తారా? అది కూడా హారతిచ్చి మరి. దమయంతి, ఆయన ఏమన్నా పరాయివాడా? నీ సొంత అన్నయ్య. ఆయన గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదే. ఆడపిల్లకి అన్నంటే నాన్న తర్వాత నాన్నంతటివాడు. తండ్రిని ఎంతగా అభిమానిస్తుందో తోడబుట్టిన వాడిని అంత అభిమానిస్తుంది. అలాంటిది నువ్వు బావగారిని పట్టుకుని అలా మాట్లాడటం, ఆయన పలకరించాలని చూస్తే కనీసం మాట్లాడకపోవడం నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. నేను ఏ రోజు ఏం చేస్తే మాత్రం మీకు నచ్చిందని ఈ రోజు నచ్చడానికి? అన్నయ్య ఏవైనా మంచి పని చేసి వచ్చుంటే నెత్తిన పెట్టుకుని పూజించేదాన్ని. కట్టుకున్న భార్యని కాదని ఆ మాధురిని తీసుకుని వెళ్లిపోయాడు. దాని ప్రాణాలు తీసి జైల్లో కూర్చున్నాడు. అలాంటి అన్నయ్యకి ఏ మర్యాద ఇమ్మంటారు? ఎలా ఇంట్లోకి రానివ్వమంటారు? అసలు అలాంటి వాళ్లతో మాట్లాడవే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కళ్ల ముందు తిరగడం నేను భరించలేను. ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడెందుకు దమయంతి? ఈ రోజు ఉన్నట్టు రేపుండదు, రేపున్నట్టు ఎల్లుండి ఉండదు. అంతెందుకు, ప్రకృతే 3 నెలలకోసారి మారిపోతూ ఉంటుంది. మనుషులం మనమెంత చెప్పు? మగాళ్ళు కాబట్టి వెనకేసుకొని రాకండి. అన్నయ్యని ఇంట్లోకి రానివ్వద్దు అంటే ఒక్కళ్ళైనా నా మాట విన్నారా? ఏ రోజైనా ఏ విషయంలోనైనా అసలు నా మాట వింటున్నారా? ఎవ్వరిష్టం వాళ్ళది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మా అమ్మ కూడా ఏవి మాట్లాడకుండా వెళ్లిపోయింది. నేను మాత్రం చెడ్డదల్లా మిగిలిపోయాను. నువ్వు చెడ్డదానవని ఎవరన్నారు చెప్పు? తప్పుదమ్ము. అన్నిటికీ నువ్వు ఇలా బాధపడకూడదు. ఎదుటి వాళ్ళని ఇప్పుడు తక్కువ చేసి చూడకూడదు. సరే, నువ్వు అన్నట్టు మీ అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు. శిక్ష అనుభవించాడుగా, చాలదా? ఇంకా శిక్ష విధించాలా? అయినా ఆయనేం బయట మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. ఇప్పటికి కూడా ఆయన్ని ఈ ఇంట్లోకి రానివ్వకపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు చెప్పు? ఆయన చేసింది చిన్న తప్పేవి కాదండి. ప్రాణం తీశాడు. కట్టుకున్న భార్యని మోసం చేశాడు. కన్న బిడ్డకి ద్రోహం చేశాడు. అలాంటి ఆయన్ని సమర్థిస్తే నేను మిమ్మల్ని కూడా ఒప్పుకొని చెప్తున్నాను. అదంతా కాదు, ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఆయన్ని ఇంట్లోకి రానివ్వడమే నాకు ఇష్టం లేదు. కానీ రానిచ్చారు. కళ్ల ముందు ఆయన తిరుగుతుంటే ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. సరే, నీ బాధ నాకు అర్థమైంది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? నా బాధ మీకు అర్థమైందా? అవుందమ్ము. నువ్వింతగా బాధపడుతున్నప్పుడు భర్తగా నీ బాధను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? భార్యాభర్తలంటే ఇద్దరుగా కనిపించే ఒక్కరు. భర్తలో సగం భార్య, భార్యలో సగం భర్త అంటారు. అలాంటప్పుడు నీ బాధ నా బాధ కాదా? నీ ఆవేదన నా ఆవేదన కాదా? దేవుడా, ఎన్నాళ్ళకి నాకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. పోలండి, ఇప్పటికైనా నేనేంటో మీకు అర్థమైంది. అందుకే దమ్ము, నువ్వు నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి మనం ఒక పని చేద్దాం. చెప్పండి, ఏం చేద్దాం? ఏం లేద్దమ్ము, నీకు నచ్చని ఇలాంటి చోట మనం ఉండడం ఎందుకు చెప్పు? వేరే ఇల్లు చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. అప్పుడు నీకు ఆయన కనిపించడు, మనము ఆయనకు కనిపించాం. మన బ్రతుకు మనది, వాళ్ళ బ్రతుకు వాళ్ళది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా ఇంట్లోంచి వెళ్లాల్సిన కర్మ నాకేంటి? ఇష్టం లేనప్పుడు నీ ఇల్లేంటి నా ఇల్లేంటి దమ్ము? మనకిష్టం లేని చోట ఉండకూడదు, వెళ్ళిపోదాం. మన పాటికి మనం ప్రశాంతంగా ఉందాం. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. పద. ఏంటి, ఇంత ఆస్తి వదులుకొని మనం ఎక్కడికో పోయి ఉండాలా?
అంత కర్మేమీ అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఇన్ని మాటలు ఎందుకు చెప్పు? ఈ ఇంట్లో సగం ఆస్తిని పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోతామా? అంత కర్మ మనకేంటి? మనుషులొద్దు గాని ఆస్తులు కావాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? దమ్ము, ఒకటి గుర్తుపెట్టుకో. ఆస్తి కంటే అనుబంధం గొప్పది. డబ్బు కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమ గొప్పది. నేనది నమ్ముతాను కాబట్టే నేను బావగారి ఇంట్లోకి రావడాన్ని సమర్థిస్తాను. శౌర్య కూడా నా మాట కాదండు. ఆలోచించుకొని నీ మనసు మార్చుకో. అంతేగాని ఇలా మమ్మల్ని బాధపెట్టి మీ అన్నయ్యని బాధ పెట్టకో. చిచ్చి, ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ లేదు. మా అమ్మ ఎలాగూ నా మాట వింటూ మా నాన్న విండు. చివరికి కట్టుకున్న భర్త కన్న బిడ్డ కూడా నా మాట వినట్లేదే. ఎవరు విన్నా వినకపోయినా నేనింతే. దమయంతి ఇలాగే ఉంటుంది. నాకు నచ్చని పని చేస్తే కన్న తల్లైనా కడుపున పుట్టిన బిడ్డైనా సరే క్షమించను. వాయిస్ క్లారిటీ, నాయిస్ డిటెక్షన్ ఉన్న హై క్వాలిటీ చిప్ ని దీంట్లో మేం పెట్టాం. బొమ్మల కొలువు పెట్టి మీరు ఏమేం చేశారో అన్నీ గమనిస్తూనే ఉన్నాం. ఏంటి సిద్ధు, ఆ ఫోటోని అంత సీరియస్ గా చూస్తున్నావు? ఫోటో గోడ మీద అందంగా ఈ ఇంట్లో వాళ్ళ ఐకమత్యం కనిపించేలా ఉంది శామ్. అదే ఒకవేళ ఫోటో కింద పడితే ఏముంది, అద్దం పగిలి ముక్కలవుతుంది. ఆ అద్దంలో ఫోటోలో ఉన్న వాళ్ళు అందరూ కూడా విడిపోవాలంటే అది అయ్యే పని కాదని అర్థమవుతుంది కదా సిద్ధు. అవునా? ఏంటి సిద్ధు, నీ మాటలు ఆ రాతలు నాకేం అర్థం కావట్లేదు. చాలా చిన్న విషయం, ఆ మాత్రం అర్థం కాకపోతే ఎలా శామ్? మనం వాళ్ళని ఆడించాలనుకుంటే వాళ్ళు మనల్ని ఆడిస్తున్నారు. నేను బయటికి వెళ్లే అవకాశం లేకుండా పాత కేసులు బయటికి తీసి నన్నింట్లోనే కట్టిపడేశారు. మన ప్లాన్ వాళ్లకు ముందే తెలిసిపోయింది కాబట్టి మనల్ని అలా లాక్ చేశారు. కానీ ఇంట్లో ఎందుకు ఉంచారన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. మన టైం కలిసి వచ్చింది కాబట్టే మనకి అవకాశం ఇచ్చారు. దేవుడు మంచి వాళ్ళకి ఒక్క అవకాశం ఇస్తే చెడ్డ వాళ్ళకి 101 అవకాశాలు ఇస్తాడు.
అలాగే మనకు అజయ్ అంకుల్ రూపంలో అవకాశం ఇచ్చాడు. ఎలా సిద్ధు? ఇంట్లోంచి బయటికి పోయే అవకాశం లేదు కాబట్టి ఆ అజయ్ అంకుల్ని ఆయుధంగా చేసుకుని ఈ ఇంటిని చిన్న భిన్నం చేయాలి. అది జరిగే పనేనా? ప్రయత్నిస్తే జరగందంటూ ఏది ఉండదు శామ్. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సిద్ధు. అజయ్ అంకుల్ అంటే ఈ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. అదే ఆయుధంగా చేసుకుని ఆడుకోవాలి. ఆయన వచ్చాడు అన్న ఆనందంలో ఉన్న శౌర్య కళ్యాణిలో ఎందుకు తీసుకొచ్చాంరా అని బాధపడేలా చేయాలి. ఆయన్ని అడ్డంగా పెట్టుకుని ఇంట్లో గొడవలు సృష్టించాలి శామ్. ఐడియా బానే ఉంది కానీ వద్దు, మరో ఆలోచన వద్దు శామ్. వాళ్ళని మనం దెబ్బతీయడానికి మనకి మరో అవకాశం లేదు. మనం వచ్చిన పని పూర్తి చేసుకోవడంతో పాటు మన అడుగు బయట పెట్టేటప్పటికి ఈ ఇల్లు అల్లకల్లోలం అయిపోవాలి. అమ్మా, నాన్న కోసం నాన్నకిష్టమైన వెరైటీలన్నీ చేశాను. టమాటో పప్పు, ఆలూ ఫ్రై, బెండకాయ, ఇంకా ఇదిగో వంకాయ వేపుడు పులిహోర. మీ నాన్నకేమిష్టమో నాకంటే నీకే బాగా గుర్తున్నట్టున్నాయి. నాన్నిష్టాలు నేనెలా మర్చిపోతానమ్మా? ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చారు, తృప్తిగా తినాలి కదా. అందుకే నాన్నకిష్టమైనవన్నీ చేశాను. అంతేనే, నాన్నొచ్చాడనగానే నాన్నకిష్టమని అన్ని రకాలు చేసి డైనింగ్ టేబుల్ నింపేశావు. ఏనాడన్నా అత్తయ్యకి ఇది ఇష్టమంటూ నా కోసం ఒక్క కూర చేసావా? ఛీ, పైకి మాత్రం తెగ ప్రేమ నటిస్తుంది. ఏంటమ్మా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది? భోంచేయకుండానే వాసనలతోనే కడుపు నిండిపోయేటట్టుంది. వాళ్ళ నాన్న కోసమని కళ్యాణి కష్టపడి ఇవన్నీ చేసింది నాన్న. వాళ్ళ నాన్న మీద కళ్యాణికున్న ప్రేమ తెలుస్తూనే ఉందిలే అమ్మా. నాన్నా, రండి నాన్నా. కూర్చోండి. ఏంటమ్మా ఇన్ని వెరైటీస్ చేసావు? మీకోసమే నాన్నా, మీకిష్టమైనవన్నీ చేశాను. ఈరోజు మీరు తృప్తిగా కడుపు నిండా తినాలి. ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తృప్తికే కడుపు నిండిపోయింది. ఇంకా ఇవన్నీ ఎందుకు? నేను ప్రేమతో చేశాను. మీరు ఇష్టంగా అన్నీ తినాలి, అంతే. నాన్నా, మన సిద్ధు సంపద వాళ్ళు ఇంతకు ముందులా కాదు, చాలా మారిపోయారు. ఎంత మంచి వాళ్ళైపోయారో. వాళ్ళ మంచితనం చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది కదా ఆఫీసర్? అవును మావయ్య, చాలా మారిపోయారు. అందుకే మంచి వాళ్ళు మనకి దూరంగా ఎందుకులే అని మాతో పాటు మా దగ్గరే ఉంచుకున్నాం. బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ చెడిపోతారో అని.
నా అల్లుడు పోలీస్, నా కూతురు తెలివైంది. అయినా ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునులేమ్మా, మార్పుని మంచిని గౌరవించాలి. వీళ్ళని ఇంట్లో ఉండనిచ్చి మంచి పనే చేశారు. అత్తయ్య, మీరేంటి అలా నిలబడిపోయారు? రండి, భోంచేద్దురు. మావయ్య, మీరు కూడా రండి. నాకేం అవసరం లేదు. అన్నీ మీ నాన్న కోసమే చేసావుగా, మీ నాన్నకే బాగా వడ్డించు. అమ్మా, ఏంటి ఆ మాటలు? రామ్మా, కలిసి పోంచేద్దాం. అవునత్తయ్య, ఈ ఇంట్లో అందరూ కలిసి తిని ఎన్ని సంవత్సరాలయ్యి ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడల్లా ఇంతమంది ఉన్నా మా నాన్న లేరే అని ఎప్పుడు బాధగా ఉండేది. ఈ రోజుతో ఆ బాధ తీరిపోయింది. అందరం కలిసి భోంచేద్దాం. రెండత్తయ్య. వద్దని చెప్తున్నానా? మీరు తినండి. అమ్మా, ఏం నువ్వు వచ్చి కూర్చో. తిండి దగ్గర కూడా ఏంటమ్మా? వీడొకడు కాదంటే వీడు బాధపడతాడు. వీళ్ళకెదురుగా కూర్చోవాలని అనుకుంటేనే నాకు బాధగా ఉంటుంది. ఇక తప్పేదేముంది? రామ్మా, రా. దమయంతి, కూర్చోమ్మా. చిన్ని కూర్చోండి. శివరాం కూర్చోండి. శౌర్య రా కూర్చో. కానివ్వండమ్మా, వడ్డించండి. అవును, నాన్నెక్కడా? నేను భోజనానికి కూర్చుంటే ఏమనుకోవద్దు. ఉండండి నాన్న, నేను వెళ్ళి నాన్నమ్మని తీసుకొస్తాను. వద్దమ్మా, నానమ్మ రాదు. నా మీద ఆవిడకి ఇంకా కోపం పోలేదు. మా అమ్మని పిలిచి ఆవిడ్ని బాధ పెట్టద్దు. మీతో కలిసి భోజనం చేస్తేనే కదా నాన్న అందరం కలిసి తిన్నామన్న తృప్తి మిగిలేది. నానమ్మ లేకుండా మనం మాత్రమే తింటే ఎలా? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాదని చెప్తున్నాడు కదా, అర్థం కాలేదా నీకు? ఇప్పుడు నువ్వు పోయి పిల్లవగానే అన్నీ మర్చిపోయి వచ్చేస్తుందా ఏంటి?
అమ్మా కళ్యాణి, నానమ్మ రూములో లేదమ్మా, వసారాలో ఉంది చూడు. నానమ్మా, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అందరం భోజనానికి కూర్చున్నాం, రండి భోంచేద్దాం. నాకొద్దు, మీరు తినండి. మీరు లేకుండా మేమేలా తింటాం? రండి నానమ్మా, తాతయ్య, మావయ్య, అమ్మ, నాన్న అందరం ఉన్నాం, మీరు మాత్రమే లేరు.